హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శనగల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దామండి. ఈ శనగల ఫ్రై అయితే నేనైతే అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టానండి. సో ఫ్రైడే అయితే మేము వరలక్ష్మి పండుగ అయితే చేసుకున్నామండి. వాటి గురించి అయితే ఈ వీడియోలో చూద్దాము. అలానే శనగల ఫ్రై అనేది ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. సో ఇంట్లోనే మేమైతే అమ్మవారి వ్రతం అయితే చేసుకున్నామండి. వరలక్ష్మి పండుగ ప్రసాదాలన్నీ అయితే మేమే ప్రిపేర్ చేసాము. సో ఈ వీడియో కూడా నేనైతే నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తానండి. సో ఇప్పుడైతే శనగల ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే చూద్దాము. ముందుగా శనగలు అయితే నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్. సో నానిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి మనకైతే ఎంత శనగలు కావాలో అవన్నీ ఒక కుక్కర్లోకి వేసుకొని ఒక 4 to 6 విజిల్స్ అయితే రానివ్వాలండి. లైట్గా సాల్ట్ వేసి విజిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇక్కడైతే కొబ్బరి మసాలా అయితే ప్రిపేర్ చేద్దాము. ముందుగా కొబ్బరిని రుబ్బుకొని పెట్టుకోవాలి. అందులోకి పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇక్కడ వెల్లుల్లి వేయని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు అలానే డ్రై రెడ్ చిల్లీస్ అంతా వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మధ్యలో కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని అయితే వేసుకోండి. సో ఆల్రెడీ శనగలు ఉడికింటాయి కదా, వాటిని అయితే వాటర్ అంతా తీసేసి మనకైతే ఆల్రెడీ వేగుతున్న తిరగవాతలకైతే వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ ముందుగానే సాల్ట్ వేసాము. ఇక్కడ మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ముందుగా రుబ్బు పెట్టుకున్న పచ్చి కొబ్బరి మసాలా కూడా వేసుకోవాలండి. సో వేసుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో లైట్గా జస్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు అంతా యాడ్ చేసుకున్న తర్వాత అంతా నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలండి. శనగల ఫ్రై అనేది అయితే ప్రిపేర్ అయింది. మేమైతే వరలక్ష్మి వ్రతము ఫ్రైడే ఈవినింగ్ అయితే చేసుకున్నామండి. సో ఇక్కడ ప్రసాదాలన్నీ కూడా మేమే ప్రిపేర్ చేసి పెట్టామండి. ఈ ప్రసాదాలన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేయాలన్నది అయితే మేమైతే వీడియోలో అయితే పెడతాము. సో చూసారు కదా, మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతము మీరు కూడా ఎలా చేశారన్నది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారికి అయితే కుంకుమార్చన చేసుకొని అలానే శారీ అయితే పెట్టామండి. ఇక్కడ 108 నామాలు ఉంటాయి కదా, అదంతా నీట్గా మనమైతే పారాయణ చేసుకొని అలానే వరలక్ష్మి వ్రతం కథ ఉంటుంది కదా, అదంతా చదువుకొని పూజ అయితే లాస్ట్లో చేసుకున్నామండి. సో చూసారు కదా, ఈ వీడియోలో శనగల ఫ్రై అలానే మేము చేసుకున్న వరలక్ష్మి వ్రతము మీరు కూడా ఎలా జరుపుకున్నారనేది అయితే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీక్తో కలిపి 2 శుక్రవారాలు ఉంటాయి కాబట్టి లక్ష్మీ వ్రతానికి అడ్డంకి వచ్చిన వాళ్ళు ఈ 2 వీక్స్ అయితే చేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.